సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ శ్రేష్టమైన మాట తెలియపరుస్తూ ఉన్న సమూయేలు ప్రవక్త, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుతానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క దైవ జనుని జీవితములో, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో ఏమి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే అక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడని అగుతానని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నీతోనే మాట్లాడుతూ ఉన్నా. నీవు ప్రార్థన చేసావా? ఈరోజు నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క జీవిత యాత్రలో ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళావా? ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే దేవుని ఎదుట నువ్వు పాపము చేసిన వాడిగా మార్చబడతావు. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసింది. ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకొని వెళుతున్న ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మోషే దేవుని ఎదుట ప్రార్థన చేసిందయ్యా, ఇదిగో నా యొక్క పేరైన జీవ గ్రంథములో తీసివేయండి, కానీ నా ప్రజలకి ఏ హానియు కలగకూడదయ్యా అని ప్రార్థన చేసిందండి. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ తోడబుట్టిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అబ్రాహాం తన సొదొమ గుమర పట్టణం కొరకు ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న లోతును తప్పించినట్టు. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో అనేకమైన దీవెనలు, అనేకమైన మేలును కోల్పోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనలో నిన్ను బలపరచాలని దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలి. ఎపఫ్రా గురించి పౌలు అంటాడు, అతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటున్నాడండి. ఎస్, ప్రార్థనలో పోరాడాలి. యేసయ్య ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిందండి. అదే విధమైన ప్రార్థన నీవు కూడా చేయాలి. నీవు ఈ సంఘము కొరకు ప్రార్థన